సార్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అవడం ఏంటి సార్? సార్ మీరు సైనస్ సర్జరీ చేయించుకున్నారు. ఈ సైనస్ సర్జరీకి మీ పాలసీలో 24 months వెయిటింగ్ పీరియడ్ ఉంది. మీరు పాలసీ తీసుకుని 1 year కంప్లీట్ అయింది. ఒకవేళ మీరు కనుక 1 year తర్వాత అడ్మిట్ అయ్యి సైనస్ సర్జరీ చేయించుకున్నట్లయితే క్లెయిమ్ వచ్చేది. కానీ ఇప్పుడు మీరు వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నారు కనుక ఎటువంటి క్లెయిమ్ రాదు. ఆ ₹1,00,000 మీరే భరించాలి. ఈ రకమైన వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుందా? దీన్నే 24 months వెయిటింగ్ పీరియడ్ ఫర్ స్పెసిఫిక్ సర్జరీస్ అంటారు. మీ ప్లాన్ లో చూసుకున్నట్లయితే ఓన్లీ సైనస్ కి కాదండి, హెర్నియా సర్జరీకి, కాట్రాక్ట్ సర్జరీకి, నీ రీప్లేస్మెంట్ సర్జరీ, పైల్స్, కిడ్నీ స్టోన్స్, టాన్సిల్స్ సర్జరీ కూడా 24 months వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో వీటన్నిటి మీద ఫస్ట్ 2 years లో కవరేజ్ రాదు. అయినా ఇది పిచ్చి కంపెనీ, పిచ్చి పాలసీ. ఇదెందుకు తీసుకున్నారు సార్? మంచి పాలసీని ఎలా తీసుకోవాలో తెలియక బ్లైండ్ గా ఏదో కంపెనీకి వెళ్ళి తీసేసుకున్నాను సార్. అసలు మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉంటాయి కదా, ఇన్ని కంపెనీస్ లో మంచి పాలసీని ఎలా చూస్ చేసుకోవాలి సార్? అందుకనే తీసుకునే ముందు అంతా చెక్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఛానల్ ప్రొఫైల్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ సమాచారం అంతా కరెక్ట్ గా ఇస్తే 51 ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. అక్కడే కంపేర్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని మంచి పాలసీని డైరెక్ట్ గా తీసుకొచ్చు అనమాట. బయటతో కంపేర్ చేస్తే ఈ వెబ్సైట్ లో 25% వరకు డిస్కౌంట్ మీకైతే వస్తుంది. అండ్ మంత్లీ ప్రీమియం కూడా 400 to 500 మిడిల్ లో ఉండొచ్చు. కవరేజ్ అనేది అప్ టు crores ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారనమాట. ఫ్యూచర్ లో క్లెయిమ్ టైమ్ లో వీళ్ళైతే హెల్ప్ చేస్తారు. 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా మనకైతే వస్తుంది అనమాట. సో ఇక నుండి అయినా బ్లైండ్ గా తీసుకోకుండా అంతా చెక్ చేసుకొని కంపేర్ చేసుకొని మంచి పాలసీని తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Boss wala. Be the boss.